ఋషికొండపై ఢీ అంటే ఢీ అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. ఋషికొండ భవనాలకు చదరపు అడుగుకి 26,000 రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనం దుర్వినియోగం చేశారని అచ్చెన్నాయుడు విమర్శిస్తే, ఆ భవనాల నిర్మాణంలో అవినీతి జరిగి ఉంటే ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు బొత్స. ఏపీ శాసనమండలి సమావేశాలు హాట్ గా జరుగుతున్నాయి. మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య అటు వైసీపీ ఇటు టీడీపీ ప్రభుత్వాల హయాంలో పాలన, అభివృద్ధిపై వాడివేడిగా చర్చ జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన పలు పథకాలపై ఇద్దరు నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చ పెట్టాలని బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. ఈ సందర్భంగా విశాఖ ఋషికొండ భవనాల వ్యవహారం మీద అధికార విపక్షాల మధ్య మాటల మంటలు చెలరేగాయి. ఏపీలో అమరావతి రాజధాని ప్రాంతంలో తాత్కాలిక భవనాలకు పెద్ద ఎత్తున ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేశారని వైసీపీ ఎమ్మెల్సీలు విమర్శించారు. దీంతో అధికార కూటమి నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. విశాఖలో ఋషికొండ భవనాలకు ప్రజాధనం దుర్వినియోగం చేయలేదా అని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఋషికొండ కొండ మీద కట్టింది ఎస్ఎఫ్టీ 26,000 అధ్యక్ష. ఈ రోజు ఏమైంది? అది దేనికైనా ఉపయోగిస్తున్నారా? దయ ఉంచి మీరు ఆ వేళ శ్మశానం అని అనడం చాలా తప్పు. శ్మశానం అన్న వాళ్ళు ఈ ప్రాంతానికి 5 సంవత్సరాలు మీరు రాకపోతే శ్మశానం అంటే దానికి అర్థం ఉంటుంది. శ్మశానం అని అన్ని రోజు కూడా శ్మశానంలో మాట్లాడారు మీరు. అది నా బాధ. అయితే ఋషికొండ భవనాల నిర్మాణంలో అవినీతి జరిగితే విచారణ ఎందుకు జరపడం లేదన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. విచారణ జరిపించడానికి ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తోందన్నారు. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ, సెక్రటేరియట్ భవనాలు తాత్కాలికం కాకపోతే మళ్లీ టెండర్లు ఎందుకు పిలిచారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సెక్రటేరియట్ గురించి మాట్లాడినప్పుడు 10,000 అంటే ఋషికొండ గురించి మాట్లాడారు. స్క్వేర్ ఫుట్కి 26,000 అని చెప్పారు కదా, ఇప్పుడే చెప్పారు కదా. ఎవరు వాడితే వాడుకోకపోవడం చేతకం, మీ చేతకం ప్రభుత్వం చేతకం. ఇప్పటికైనా సరే అందులో అవకతవకలు జరిగితే ఎంక్వైరీ పోస్ట్ అధ్యక్ష ఎవరు అధ్యక్ష. మంత్రి అచ్చెన్నాయుడు బదిలిస్తూ తమది కక్ష సాధింపు ప్రభుత్వం కాదని, అందుకే వైసీపీ హయాంలో నిర్మాణాలు చేసిన బిల్లులు చెల్లించామని అన్నారు. అమరావతి సచివాలయం, ఇతర భవనాలు తాత్కాలిక భవనాలు అని ఎవరు చెప్పారని, అవి శాశ్వత భవనాలేనని అచ్చెన్నాయుడు బదిలిచ్చారు.